మా ఇప్పుడే మూవీ అయితే కనిపించా ఎక్స్ప్లాజన్ 100 సబ్‌టైటిల్ దగ్గరలో ఉన్న ఒక సబ్సెట్ చేయండి. స్టోరీలోకి వెళ్తే ఒక రౌడీ ఒక అపార్ట్మెంట్ లో బాంబులైతే పెడతాడు. బాంబు పేలిన తర్వాత ఒక నలుగురైతే చనిపోతారు. బాంబు పెట్టినోడు పారిపోతాడు. ఆ నింద హీరో మీద పడిద్ది. హీరో మరి ఆ కేసుల నుంచి బయట పడ్డాడా లేదా అనేదే మూవీ స్టోరీ. మూవీ స్టార్టింగ్ కాంచి ఒక 30 నిమిషాలు పర్లేదు అనిపించింది. ఆ తర్వాత బాంబు వెళ్ళినట్టు అనిపించింది. మూవీ అయితే వర్కౌట్ కాలే. యాక్షన్ సీన్స్ అయితే పర్లేదు అనిపించింది. చైనీస్ మూవీస్ అంటే ఐ ఎక్స్ప్రెషన్స్ పెట్టుకొని చూడొచ్చు, కానీ ఈ మూవీలో కరెక్ట్ అయిన పద్ధతిలో బాంబు అయితే పేర్లే. మూవీతో ఫ్యామిలీతో 100%గా వాచింగ్ చేయొచ్చు. బ్యాడ్ లాంగ్వేజ్ అయితే ఏం లేదు. మనం తెలుగులో ఎన్నో మూవీస్ చూసాం ఇలాంటి స్టోరీస్ని. 2017లో వచ్చిన ఈ మూవీ అక్కడ కావాల్సిన సత్సరాలే ఇప్పుడు మన తెలుగులోకి ఓటీటీలకి ఇచ్చిపెట్టారు. యాక్షన్ సీన్స్ అయితే పర్లేదు అనిపించింది, కానీ కామెడీ సీన్స్ అయితే లేవు ఈ మూవీలో. చైనీస్ మూవీస్ అంటే సస్పెన్స్ కిల్లర్ ఎక్కువ మూవీ తీస్తారు. ఈ మూవీలో ఫైట్స్ పర్లేదు అనిపించింది. అక్కడక్కడ కొద్ది గొప్ప లాగ్ ఉండటం వల్ల అంతగా అనిపించలే ఈ మూవీలో క్లైమాక్స్ బాగుంది. ఈ మూవీ చూడాలంటే తెలుసుగా ఎక్కడ దొరికిద్దో పోయి చూడండి. మన ఛానల్ వస్తే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.